మన దేవుడైన ప్రభుని యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు శుభములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది జెఫన్యా గ్రంథంలో నుండి 3వ అధ్యాయము 5వ లేఖనం. ఆయన అక్రమము చేయువాడు కాదు, న్యాయ విధులను బయలుపరచును. అవును, దేవాతి దేవుడు ఈ లోకంలో ఎవరి పక్షముగా కూడా అక్రమము చేయడు, అన్యాయము చేయడు. ఆయన న్యాయ విధులను సక్రమంగాను సవ్యముగాను ఈ లోకం అంతటా కూడా మరి బయలుపరచగలిగినటువంటి దేవాతి దేవుడు. కనుకనే ఆయన సర్వలోకమునకు న్యాయాధిపతి ఉన్నాడు. అట్టి న్యాయ విధులకు మనము లోబడి మరి న్యాయము చేయగలిగినటువంటి ఆ దేవునికి ఇష్టలుగా మనము జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన న్యాయ విధులకు మనము లోబడి జీవిస్తాము అని వాక్యం సెలవిస్తున్నది. కనుక ఈ రీతిగా మనం ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకొని పరిశోధించుకొని పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. మరి ఈ రీతిగా మనం ఉందామనుకుంటే ఈ దినం నుండి మనం ఆయనకు విధేయులుగా మారుదాం, ఆయన న్యాయ విధులకు లోపడదాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. సర్వోన్నతమైన స్థలములలో నివసించుతున్న మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, ప్రభా, నువ్వు సర్వలోకానికి న్యాయాధిపతి అయి ఉన్నావు. మీ న్యాయ విధులను సర్వలోకము ఎదుట నాయన బయలుపరిచి ఉన్నావు. ఎన్నడూ కూడా నువ్వు అక్రమము చేయువాడు కాదు. కనుకనే మీ పాదముల దగ్గర ఈ ఉదయకాల సమయమున నీ ఛానల్ను వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. వినగలిగినటువంటి చెవులను ప్రతి ఒక్కరికి దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ప్రభా, నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.